మన కథల సమయంకి స్వాగతం. మగువ మూడవ భాగం. రచన అశ్వినిరాజ్ గారు. ఇక కథలోకి వెళ్దామా? రంగయ్య సీత కుటుంబం ఊరెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. వాళ్లతో పాటే తను కూడా వెళ్తున్నాడు. రంగయ్య చాలాసేపు ప్రయాణం తర్వాత బండి ఊరిలో ఆగింది. ఇంటి ముందు బండి ఆగగానే బండి దిగారు చిన్న, సీత, శ్రీవల్లి. ఇంటికి తాళం వేయడంతో సీత పక్కింటి వాళ్ళని అడిగింది. వాళ్ళు సమాధానం చెప్పేలోపు, నేను చెప్తాను సీతగారు అంటూ రెడ్డప్ప అక్కడికి వస్తాడు. మీరు అంటూ దగ్గరికి వెళ్తాడు రంగయ్య. చూడండి సీతగారు, మీ మరిది లక్ష్మణ్ నా దగ్గర అప్పు తీసుకుని వడ్డీ కట్టకుండా, అసలు ఇవ్వకుండా నన్ను ఇంటి చుట్టూ తిప్పించుకున్నాడు. అందుకే నేను ఈ ఇంటిని స్వాధీనం చేసుకున్నాను. సీత, అలా ఎలా స్వాధీనం చేసుకుంటారు? ఈ ఇల్లు ముక్కలు కాకూడదని ఒకప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు పరాయి వాళ్ళకి ఎలా దక్కనిస్తాము? చూడండి, మీరు ఎవరో మాకు తెలియదు. నా భర్త చనిపోయాడు. ఆయన్ని ఈ ఇంటి నుండి దహనం చెయ్యాలని ఇంత దూరం తీసుకొచ్చాం. మీకు డబ్బుని మేము తరువాత కట్టేస్తాం. రంగయ్య, అవునండి, మీకు డబ్బులు మేము మళ్ళీ ఇస్తాము. ఇప్పుడు మమ్మల్ని ఇంటిలోకి పోనివ్వండి. రెడ్డప్ప, అరే అలా ఎలా కుదురుతుంది? ముందు నా డబ్బులు కట్టి ఇంటిలో అడుగుపెట్టండి. ఇంతలో అక్కడికి ఊరి పెద్దవాళ్ళు వస్తారు. చూడు రెడ్డప్ప, నీ డబ్బు ఎక్కడికి పోదు, వాళ్ళని ఇంట్లోకి వెళ్ళనివ్వు అని పంచాయతీ పెద్ద చెప్తాడు. మీకు ఆయన మీద అంతలా అభిమానం ఉంటే మీరే ఆ డబ్బును కట్టేయండి అని రెడ్డప్ప అంటాడు. ఒకప్పుడు ఊరి బాగు కోసం సొంత ఇంటినే కాదని వెళ్ళిన రామయ్య కోసం ఈ ఊరు ఎంతగానో రుణపడి ఉంది. నీ డబ్బులో మొత్తం ఈ ఊరు వాళ్ళు కట్టేస్తారు. మొత్తం ఎంతో లెక్క చెప్పు. అమ్మా సీత, ఒకప్పుడు రక్త సంబంధం ఆయన్ని వద్దు అనుకుంది. కానీ ఈ ఊరు మొత్తం మీకు అండగా ఉండి జరగాల్సిన కార్యక్రమాలు దగ్గర ఉండి జరిపిస్తాము. కొంతమంది సాయంతో రామయ్యని కారులో నుండి ఇంటి బయట పండబెడతారు. లక్ష్మణ్కి కబురు తెలపాలి అని చూస్తారు. కానీ అతను ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలియలేకపోయింది. సీత కుటుంబానికి అందరూ అన్ని పనుల్లో అండగా ఉన్నారు. తన తల్లి సీతకి చేసే పనులు చూసి గుండె కలుక్కుమంది శ్రీవల్లికి. తన వల్లే తన తల్లికి ఈ దుస్థితి వచ్చింది అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది శ్రీవల్లి. వాళ్ళు వచ్చిన మరుసటి రోజు రామయ్య అంత్యక్రియలు చేశారు. తన అన్న చివరి చూపుకు కూడా నోచుకోలేదు లక్ష్మణ్. శ్రీవల్లికి బోరుగా అనిపించి అలా గుడి వరకు వెళ్ళింది. చెరువు దగ్గర కూర్చుని చల్లని గాలిని ఆహ్వానిస్తుంది. చెరువులో నీటిని చూడగానే తనకి ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. తను చెరువులో పడిపోతే ఆ పిల్లవాడు వచ్చి తనని కాపాడడం గుర్తుకు వచ్చి గట్టిగా నవ్వుతూ ఉంది. నవ్వుతూ నవ్వుతూ అలాగే ఏడ్చేసింది. భగవంతుని ఇలా వేడుకుంటుంది, నేను ఏ పాపం చేశాను అని నాకు ఇలాంటి శిక్ష వేశావు తండ్రి? నా సంతోషాన్ని లాక్కున్నావు, నా తండ్రిని నాకు దూరం చేశావు. ఎందుకు ఇంకా నన్ను ప్రాణంతో ఉంచావు? నన్ను కూడా తీసుకుని వెళ్ళు అని ఏడుస్తుంది. అమ్మా శ్రీవల్లి అనే పిలుపు వినబడడంతో తిరిగి చూస్తుంది. పూజారి గారు, మీరా? బాగున్నారా? నేను బాగానే ఉన్నానమ్మా. ఎందుకు బాధపడతావు తల్లి? నా బతుకులో బాధ తప్ప ఇంకేమి మిగిలింది అని సంతోషపడమంటారు పూజారి గారు? మన జీవితంలో సుఖదుఖాలు ఎండ వానలు లాంటివి. ఎప్పుడు ఎండ కాస్తున్నా భరించలేము, రోజు వర్షం కురుస్తున్నా తట్టుకోలేం. నీకు సంతోషం వచ్చింది అని పొంగిపోకు, అలాగే దుఃఖం వచ్చింది అని విచారించకు. బంగారమైన మనం కొలిమిలో వేడి చేస్తేనే మనకు కావలసిన ఆకారానికి మార్చుకోగలం. నీకు కష్టం వచ్చింది అని దానికి దూరంగా పారిపోతావా? ధైర్యంగా తనకి ఎదురుగా వెళ్ళి పోరాడు. అప్పుడు ఆ కష్టమే నిన్ను చూసి పారిపోతుంది. ఆ భగవంతుడు ఆడే ఈ నాటక రంగంలో ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తే వాళ్ళు లోకం విడిచి పోక తప్పదు. ఒకరోజు ముందు వెనక అంతే. ఆ పైవాడిని నమ్ముకో, అంతా మంచే జరుగుతుంది అని పూజారి గారు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రీవల్లి కూడా గుడిలో కాసేపు గడిపి తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. గాలి ఎక్కువగా వీస్తుంది. గాలి ఎక్కువ కావడంతో శ్రీవల్లి ఒక చోట నిలబడిపోయింది. అప్పుడు తన ముఖానికి ఎదురుగా గాలిపటం వచ్చి తగులుతుంది. అక్క, గాలిపటం మాదే, ఇవ్వవా అని కొంతమంది పిల్లలు ఎదురుగా వచ్చి అడుగుతారు. చూడండి పిల్లలు, గాలి ఎక్కువగా ఉంది, ఇక ఆడింది చాలు, ఇంటికి వెళ్ళండి. అలాగే అక్క, గాలిపటం ఇచ్చే, ఇంటికి వెళ్ళిపోతాము అని అంటారు. శ్రీవల్లి గాలిపటం తిరిగి ఇస్తూ
పేపర్లో ఏదో కనిపించడంతో తిరిగి గాలిపటంని చేతిలోకి తీసుకుంటుంది. బాబు, నాకు ఈ పేపర్ కావాలి, దీన్ని నేను తీసుకోవచ్చా అని అడుగుతుంది. అలాగే అక్క, మేము ఇంకో గాలిపటం తయారు చేసుకుంటాము, నువ్వు తీసుకో అక్క అని శ్రీవల్లికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ పేపర్ని తీసుకుని ఇంటికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటుంది. శ్రీ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని సీతగారు అడుగుతారు. అమ్మ, అలా గుడి వరకు వెళ్ళొచ్చాను. సరే, వెళ్ళి భోజనం చేయిపో, ఎప్పుడో పొద్దున్నే తిన్నావు, నాకు ఆకలిగా లేదు. అమ్మా, మీరు తినేసేయండి అని శ్రీవల్లి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. అందులో నుండి ఒక 6 అడుగుల అందగాడు కిందకి దిగి నడుచుకుంటూ బయటికి వస్తాడు. అతని కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు. తనని చూడగానే అమ్మా అంటూ వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఎలా ఉన్నావురా? ఇన్ని రోజులకు ఈ అమ్మ గుర్తుకొచ్చిందా అని అడుగుతుంది ఆమె. అమెరికాలో చదువు అయిపోయిందమ్మా, ఇంకా నీతో పాటే ఉంటాను, సరేనా? అలాగే నాన్న, ఇక మిగిలిన జీవితం అంతా నీతో గడుపుతాను, ఇక వెళ్దాం పదా అని ఇద్దరు అక్కడి నుండి కారులో ఇంటికి బయలుదేరతారు. కారులో, అమ్మా, ఈ సన్మానానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టేనా? అవును బాబు, దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇంత తొందరగా పనులన్నీ పూర్తి చేసుకుని నీ సన్మానాన్ని చూడాలనే వచ్చానమ్మా. నా ప్రియమైన అమ్మకి సన్మానం జరుగుతుంటే తన కొడుకు రాకుండా ఎలా ఉంటాడు? అందుకే పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసాను. అందరినీ పిలవాలి. ఇంకా ఎన్ని పనులున్నాయి? ఏ సన్మానం ఏంటో, ఒక్కదాన్నే అన్ని పనులు చూసుకోలేక ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, కాస్త మనసు కుదుట పడినట్టు అనిపించింది. నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా? వచ్చేసాను కదా, ఇక నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. అలా మాట్లాడుతుండగా ఇల్లు రావడంతో ఇద్దరూ దిగి ఇంటిలోకి వెళ్తారు. 10 రోజుల తరువాత శ్రీవల్లి హైదరాబాద్ వెళ్ళడానికి బ్యాగ్ సర్దుతుంది. శ్రీ, ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా అని సీతగారు అడుగుతారు. నాకు అక్కడే జాబ్ వచ్చిందమ్మా, రేపే నేను జాయిన్ కావాలి. ఇంకా ఎన్ని రోజులను ఇలాగే ఉండాలి? ఇక మనల్ని ఎవరు చూసుకుంటారో చెప్పమ్మా. అందుకే జాబ్ కోసమని వెళ్తున్నా. హైదరాబాద్. ఉదయం 7 అవుతుంది. కాలింగ్ బెల్ మోగడంతో మను వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు తీయగానే ఎదురుగా బ్యాగ్ పట్టుకుని ఉన్న శ్రీవల్లిని చూసి, శ్రీ, నువ్వా? అదేంటి అక్కడే ఆగిపోయావు? లోపలికి రా అంటూ బ్యాగ్ తీసుకుంటుంది మను. చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటే? అమ్మ వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఊరెళ్ళిపోయారని నాన్న చెప్పారు. నాకు కూడా ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోయారేంటి? అప్పుడు పరిస్థితి అలా ఉందిలే, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాములే. నాకు చిన్న హెల్ప్ చెయ్యి మను. ఏంటి శ్రీ, నువ్వు అంతలా అడగాల? ఏమి హెల్ప్ కావాలో చెప్పు. మరి ఏమీ లేదే, నన్ను ఒక చోటుకి తీసుకెళ్ళాలి. నాకు ఇక్కడ ఏరియాని అంతగా తెలియవు, నువ్వు తోడుగా రావా? హో, అంతేనా? సరేలే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వెళ్దాం. జన సమూహం ఎక్కువగా ఉంది. ఆటో వచ్చి సన్మాన సభ జరుగుతున్న చోటికి నిలబడింది. అందులో నుండి శ్రీవల్లి, మానస ఇద్దరూ దిగారు. ఏంటే ఇక్కడికి పిలుచుకుని వచ్చావు? ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే ఏదో ఫంక్షన్ లాగా ఉంది అని మను అంటుంది. ఎదురుగా పెద్ద అక్షరాలతో లాయర్ జానకీదేవి గారికి సన్మానం అని రాసి ఉంది. ఏంటి సన్మానంనా? ఎవరే ఈ జానకీదేవి? అసలు ఇక్కడికి ఎందుకు పిలుచుకుని వచ్చావు అని అంటుంది మను. అబ్బా, ముందు సైలెంట్గా రా, నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని స్త్రీ అంటుంది. ఇంతలో సన్మానం మొదలవుతుంది. అందరూ జానకీదేవి గారి గురించి పొగుడుతున్నారు. జానకీదేవి గారి కొడుకు అరవింద్ గారు అని పరిచయం చేస్తారు సభలో. అరవింద్ సభలో లేచి తనని తాను పరిచయం చేసుకుంటాడు. హే శ్రీ, ఏంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? ఇంటికి వెళ్దాం పదా. మనో, కాస్త మాట్లాడకుండా ఉంటావా? సరేలే, ఈరోజు నీ చేతిలో ఇలా నేను బుక్ అయ్యాను, ఏం చేద్దాం కానీ కానీ. చాలాసేపటి తర్వాత సన్మాన సభ అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. మనో, ఇక వెళ్దాం ఇంటికి పదా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు మనో, శ్రీవల్లి. సాయంకాలం వేడివేడి టీ తాగుతున్నారు మనోశ్రీ. మనో, రేపు నేను ఆఫీస్లో జాయిన్ కావాలి, కాస్త నన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టవా? సరేలే కానీ, అలాగే దిగబెడతా. రేపు కూడా నన్ను సన్మానం అంటూ పిలుచుకుని వెళ్ళవు కదా? అలా అయితే ముందే చెప్పు, నేను రాను. అలాంటిది ఏమీ లేదులేవే, నిజంగానే ఆఫీస్కి వెళ్తున్నాం.
అలాగైతే సరే, మరి రేపు వెళ్దాంలే, ఇప్పుడు రెస్ట్ తీసుకో అని మనో బయటికి వెళ్ళిపోతుంది. మనో వెళ్ళిపోగానే శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. ఫోన్లో, ఎలాగైనా సరే రేపు నేను తనని కలవాలి, దయచేసి నాకు కలిసే అవకాశం కల్పించండి అని బతిమాలుతుంది. మీకు చాలా రుణపడి ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. రాత్రి సీతగారికి ఫోన్ చేసి మాట్లాడి, అలాగే చిన్నాప్రసన్నతో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేయగానే శ్రీవల్లికి కళ్ళలో నీళ్లు ధారలుగా వస్తున్నాయి. అది చూసి మనో తనని ఓదారుస్తుంది. పొద్దున్నే తొందరగా లేచి తయారీ ఇద్దరూ ఆఫీసుకి బండిలో బయలుదేరతారు. శ్రీవల్లిని ఆఫీస్ దగ్గర దింపేసి మనో వెళ్ళిపోతుంది. ఆఫీస్లో జాయిన్ అయ్యి ఒక చోటకి ఆటోలో బయలుదేరుతుంది శ్రీవల్లి. ఆటో దిగి ఇంటి ముందు ఉండే బోర్డుని చూస్తుంది. శ్రీవల్లి పెద్ద అక్షరాలతో లాయర్ జానకీదేవి నిలయం అని రాసి ఉంది. గేట్ దగ్గరికి వెళ్ళగానే తనని ఆపుతాడు వాచ్మెన్. విజిటింగ్ కార్డ్ చూపించగానే గేట్ తెరుస్తాడు. లోపలికి వెళ్ళగానే ఇంద్రభవనం లాంటి ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది శ్రీవల్లి. నడుస్తున్నంతసేపు తను చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. చుట్టూ ఆ పచ్చదనం, చల్లటి గాలి ఎంతో ఆహ్లాదంగా ఉంది. తలుపు దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తీసి, ఎవరండి, మీకు ఎవరు కావాలి అని అడిగింది ఇంటి పని మనిషి. నేను జానకి గారి కోసం వచ్చాను, ఆవిడని కలవాలి. అమ్మగారు తన గదిలో ఉన్నారు, మీరు లోపలికి రండి, నేను పిలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది పని మనిషి. ఇల్లంతా చూస్తుంది శ్రీవల్లి. ఇంతలో మెట్లు దిగుతూ కిందకి వస్తుంది జానకి గారు. నమస్తే. నమస్తే మేడం, నా పేరు శ్రీవల్లి, నన్ను దేవయ్య గారు పంపారు అంటుంది శ్రీవల్లి. సరే ముందు కూర్చో అంటారు జానకి గారు. శ్రీవల్లి కూర్చోగానే దేవయ్య చెప్పాడు, ఒక కేసు ఉంది, మీరే వాదించాలి అని అన్నాడు, అది నువ్వేనా? అవును మేడం, ఒకరి మీద నేను కోర్టులో కేసు వేయాలనుకున్నాను. మీరు మాత్రమే నాకు న్యాయం చేయగలరు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఇంతకీ నీకు జరిగిన అన్యాయం ఏమిటి? ఎవరి వల్ల జరిగింది చెప్పు శ్రీవల్లి. అది అది అంటూ చెప్పడానికి మొహమాట పడుతుంది శ్రీవల్లి. ఇంతలో టీ తీసుకుని వస్తుంది పని మనిషి రాములు. టీ తీసుకో శ్రీవల్లి అని జానకి గారు అనగానే టీ తీసుకుంటుంది. జానకి గారు టీ తాగుతూ, చూడు శ్రీవల్లి, నేను నీ తల్లి లాంటి దాన్ని అనుకో. నువ్వు ఏమాత్రం మొహమాట పడకుండా, భయపడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను మేడం, నాకు జరిగినది ఇంకా ఏ ఆడపిల్లకి జరగకూడదు. ఎంతోమంది సమాజానికి భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మగాడు క్రూర మృగంలా ఆడదానిపై పడుతుంటే జింక పిల్లలా బలైపోతుంది ఆడది. అలాంటి వాడికి శిక్ష పడేలా చేస్తాను. అందుకే మీ గురించి పేపర్లో చదివి, మీరు అయితేనే నాకు న్యాయం చేయగలరు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. దయచేసి నాకు చేయండి, అలాగైనా మా నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంది శ్రీవల్లి. శ్రీవల్లి, బాధపడుకో, నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ముందు ఏమి జరిగిందో చెప్పు. ఎంతో ఆశగా పరీక్ష రాయడానికి అని బయలుదేరాను. ట్రైన్ ఎక్కి సీట్లో కూర్చున్నాను. మినిస్టర్ కొడుకుల్లో పెద్ద కొడుకు రావణ్ హైదరాబాద్ వెళ్తున్నాడు అని తనని దింపడానికి చిన్న కొడుకు రాహుల్ వచ్చాడు. ట్రైన్ ఎక్కుతుండగా నన్ను చూసి తనని చెప్పుతో కొట్టాను అని రావణ్కి చెప్పాడు రాహుల్. నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని తమ్ముడిని పంపించేశాడు. ట్రైన్ మూవ్ కావడంతో నాన్న వెళ్ళిపోయాడు. నేను సీట్లో కూర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత నేను కూర్చున్న బోగీలో ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోవడం గమనించాను. అలా నేను అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ వేరే బోగిలోకి వెళ్ళిపోయారు. నాకు భయం వేసింది. ఒక్కదాన్నే ఉండిపోయాను. ఎందుకు అందరూ వెళ్ళిపోయారో నాకు అర్థం కాలేదు. నా పక్కన వచ్చి కూర్చున్నాడు రావణ్. నేను ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. నేను తెలియదు అని భయం భయంగానే సమాధానం చెప్పాను. అయితే చెప్తాను, తెలుసుకో. నువ్వు చెప్పుతో కొట్టావే, వాడి అన్నను. అయినా రోడ్డు మీద ఎన్నో జరుగుతుంటాయి, అందరినీ నువ్వు కాపాడుతావా? ఇప్పుడు నేను నిన్ను మానభంగం చేస్తానంట, మరి నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తా. చూడండి, నేను మీ తమ్ముడిని కావాలని కొట్టలేదు. అతను చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఏడిపిస్తున్నాడు, అందుకే కొట్టాను. అసలు వాడు ఎవరో తెలుసా? ఈ రావణ్ తమ్ముడు. అలాంటి వాడిని నువ్వు చెప్పుతో కొడతావా? నీకు జీవితమే లేకుండా చేస్తాను అంటూ తన దగ్గరికి వెళ్తాడు రావణ్. నా దగ్గరికి రాకు రాకు అంటూ వెనక్కి వెళ్తుంది శ్రీవల్లి. తన చేతిలో ఉన్న బ్యాగ్ని రావణ్ మీదకి విసిరి శ్రీవల్లి పారిపోతుంది. తనని పట్టుకోవడానికి తన వెంటే వెళ్తాడు రావణ్. భోగి అంతా పరిగెడుతుంది, కానీ తప్పించుకోవడానికి దారి లేదు. ట్రైన్ వెళ్తుంది.
ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్ రావడంతో ఆగుతుంది. డోర్ తీసుకుని శ్రీవల్లి స్టేషన్లో దిగి పారిపోతుంది. చుట్టూ చీకటి. ఎటు పోవాలో తనకి తెలియలేదు. చివర ఉన్న బోగి ఎక్కుతుంది. అక్కడ 10 మంది దాకా దాదాపు 10 సంవత్సరాల అమ్మాయిలున్నారు. అందరూ ఏడుస్తున్నారు. నన్ను చూడగానే అక్క అంటూ వచ్చి నన్ను కౌగిలించుకుంటారు. ఎవరు మీరు? అంతా ఇక్కడ ఎందుకున్నారు అని నేను అడిగాను. మేము అంతా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాము. ఎక్కడికో మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మాకు భయంగా ఉంది అని అందరూ ఏడుస్తున్నారు. మీరు ఏమీ భయపడకండి, నేనున్నాను. ఇక్కడి నుండి అందరూ పారిపోదాం అని మేము ట్రైన్ దిగుతుండగా కొంతమంది రౌడీలు వచ్చి మమ్మల్ని ఆపేశారు. ఇంతలో ట్రైన్ కదిలింది. నేను వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఎంతో గింజుకున్నా కానీ ఆ రావణ వచ్చి నా చెంప మీద కొట్టాడు. నేను కింద పడిపోయాను. నేను ఊరికే వదిలిపెట్టాను. అసలు ఈ పిల్లలని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటే ఊరికే ఉన్నాను కదా అని రెచ్చిపోతున్నావు? చూడు, వీళ్ళ చిన్నపిల్లలు, వీళ్ళని వదిలేయి. నీకు దండం పెడతా. నిన్ను వదలను, వాళ్ళని వదలను. అసలు వాళ్ళ నుంచే నా బిజినెస్ ఇలా ఉంది ఇప్పుడు. అలాంటిది వాళ్ళని ఎలా వదిలేయమంటావు? బంగారు గుండ్లు పెట్టే బంగారు పిల్లలు. అసలు నువ్వు మనిషివేనా? రేపు నీకు కూడా ఒక ఆడపిల్ల పుడితే ఇలాగే బిజినెస్ చేస్తావా? ఏమన్నావు అంటే శ్రీవల్లిని కొడతాడు. శ్రీవల్లి ఆ దెబ్బలకి తట్టుకోలేక ఏడుస్తుంది. ఇంతలో కొంతమంది రౌడీలు అక్కడికి వస్తారు. రే, మీరు ఈ పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. దీని సంగతి నేను చూసుకుంటా. ట్రైన్ హైదరాబాద్ వచ్చే వరకు ఎక్కడా ఆగడానికి వీల్లేదు. సరే సార్ అంటారు రౌడీలు. నన్ను పక్కనే ఉన్న బోగీలోకి తీసుకెళ్తాడు. నా జుట్టు పట్టుకుని కొట్టాడు. నన్ను బలవంతం చేయబోయాడు. నన్ను ఏమీ చేయకండి అని బతిమాలాను. బూట్తో నన్ను తన్నాడు. నేను వెళ్ళి అంత దూరంలో పడ్డాను. ఎంత బతిమాలినా నన్ను వదిలిపెట్టలేదు. నా జీవితం నాశనం చేశాడు. ట్రైన్ హైదరాబాదులో ఆగింది. కంపార్ట్మెంట్లో ఉన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది మేడం జరిగింది. అలాంటి రాక్షసుని వదిలిపెట్టకూడదు అనుకున్నా. ఈ సంఘటన వల్ల మా నాన్న మాకు దూరమయ్యాడు. ఎంతో సంతోషంగా ఉన్న మా జీవితాలు తారుమారయ్యాయి. నేను సమాజంలో చెడిపోయిన దానిలా ముద్రపడింది. దీని అంతటికీ కారణం వాడి తమ్ముడు. శ్రీవల్లి, ఇప్పుడు నీకే కాదే, చాలామంది అమ్మాయిలకు జరుగుతుంది. కానీ ఎవరూ ముందుకు వచ్చి వాళ్ళ కోసం పోరాడటం లేదు. కారణం ఏమైనా కావచ్చు, కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు వచ్చావు. తప్పకుండా నీకు న్యాయం జరిగేలా చేస్తాను. ఈ మాట చాలు మేడం. మీకు జన్మంతా రుణపడి ఉంటాను. ఇక 2 రోజుల్లో నోటీస్ పంపుతాను. నువ్వు పోరాడడానికి సిద్ధంగా ఉండు శ్రీవల్లి. అలాగే మేడం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో శ్రీవల్లి, ఇప్పుడు నువ్వు పోరాడుతున్నది మినిస్టర్ కొడుకులతో. రేపు ఏమైనా జరగచ్చు. పోరాటంలో నీ ప్రాణాలే పోవచ్చు. జాగ్రత్తగా ఉండు. నా ప్రాణం ఎప్పుడో పోయింది. ఇప్పుడు నా ప్రాణం మీద ఆశ లేదులేండి. వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటుండగా వీళ్ళ మాటలని పక్క గదిలో ఉన్న అరవింద్ విని తట్టుకోలేక బాధతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడి నుండి నేరుగా శ్రీవల్లి ఇంటికి వెళ్ళిపోతుంది. శ్రీవల్లిని చూసి ఎక్కడికి వెళ్ళావే, ఎంతసేపు అయింది అని అడుగుతుంది మను. లాయర్ని కలవడానికి అని వెళ్ళాను మను. ఏంటి లాయర్ని కలవడానికా? ఇంతకీ ఈ విషయం అమ్మకి చెప్పావా? చెప్పాను. అమ్మకి చెప్పి ఒప్పుకున్నాకే ఇక్కడికి వచ్చాను. ఇంతకీ ఏం చేయాలని లాయర్ని కలిసావు? ఆడదానికి న్యాయం కావాలి, అంతే. అది జరుగుతుంది అంటావా? అవతల మినిస్టర్ కొడుకులు, నువ్వు ఒక సాధారణ అమ్మాయివి. జరగాలి. తప్పు చేసింది ఆ పిఎం అయినా శిక్ష పడక తప్పదు. న్యాయస్థానం ముందు వృత్తి, కులం, మతం, ధనికులు, పేదవాళ్ళు అనే తేడా ఏమీ ఉండదు. అందరూ సమానమే. మనం ధర్మాన్ని నమ్ముకున్నాం మను. అధర్మం నిలబడదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది శ్రీ. ఈ పోరాటంలో నీకు ఏమి సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఇప్పుడు అయితే ఏమీ వద్దు. ఒకవేళ నీ అవసరం అనిపిస్తే నేను అడుగుతాలే మను. సరే రా, ఇద్దరం భోజనం చేద్దాం అంటూ ఇద్దరు భోజనం చేయడానికి వెళ్తారు. లాయర్ జానకి గారింట్లో అరవింద్, టైం ఎంత అయింది? ఎంతసేపు అయినా ఎందుకు భోజనం చేయలేదు? నాకు ఆకలిగా లేదమ్మా. ఏమన్నా ప్రాబ్లం నా నాన్న? ఎందుకు మూడీగా ఉన్నావు? అమ్మతో కూడా చెప్పకూడదా? అలా ఏమీ లేదమ్మా, మనసు ఏమీ బాగోలేదు. కాసేపు నీ ఒళ్ళో పడుకుంటాను అని చిన్న పిల్లాడిలా పడుకుంటాడు అరవింద్. నాన్న అరవింద్, నువ్వు దేనికో మదన పడుతున్నావు, కానీ నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావు. నిన్ను అడిగి ఇంకా ఇబ్బంది పెట్టలేను. నీకు
ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెప్పు, బలవంతం చేయను. నువ్వు నా మొదటి బెస్ట్ ఫ్రెండ్వి అమ్మా. నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? కానీ నాకు కొంత సమయం కావాలి. అలాగే కానీ నువ్వు ఇప్పుడు బుద్ధిగా భోజనం చేయాలి. ఇలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు. అమ్మా అది. ఇంకా చాలు అరవింద్, ముందు లేచి పద, వెళ్ళి భోంచేద్దాం. ఇక చేసేది ఏమీ లేక భోజనం చేయడానికి వెళ్ళిపోతాడు. పొద్దున్నే తొందరగా లేచి తయారై బాబా గుడికి వెళుతుంది శ్రీవల్లి. బాబా, నిన్నే నమ్ముకున్న, నా పోరాటంలో నేను గెలవాలి అని ఆశీర్వదించు. నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించు స్వామి అని కోరుకుంటుంది శ్రీవల్లి. గుడిలో కాసేపు కూర్చొని తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. అరవింద్ శ్రీవల్లి ఎక్కడ పనిచేస్తుందో తెలుసుకొని తనని ఫాలో అవుతాడు. అదే బ్రాంచ్కి సీఈఓగా వెళ్తాడు అరవింద్. ఆఫీస్కి సీఈఓగా వస్తున్నాడు అని వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో అరవింద్ లిఫ్ట్లో నుండి బయటికి వస్తాడు. వెల్కమ్ సార్ అంటూ అందరూ స్వాగతం చెప్తున్నారు, పూలదండలు వేస్తున్నారు. కానీ శ్రీవల్లి మాత్రం ఎటువంటి స్పందన లేకుండా అలాగే ఉంది. శ్రీవల్లి దగ్గరికి వచ్చి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి వెళ్ళిపోతాడు అరవింద్. ఆ చూపుకి అర్థమేమిటో అర్థం కాలేదు శ్రీవల్లికి. ఇక అందరూ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆఫీస్లో శ్రీవల్లితో పాటు పనిచేసే భాను శ్రీవల్లిని ఇలా అడుగుతుంది. శ్రీవల్లి, కొత్తగా వచ్చిన సీఈఓ సార్కి అందరూ వెల్కమ్ చెప్పి విష్ చేశారు, కానీ నువ్వు ఎందుకు చెప్పలేదు? నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అసలు ఈ మగవాళ్ళు అంటేనే నాకు చిరాకు. అది ఎవరైనా, అందుకే ఏమీ విష్ చేయలేదు. ఎందుకలా? అదో పెద్ద కథలే. ఇప్పుడు పని ఆపేసి నీకు నేను చెప్పలేనులే, వదిలే. ఏమో, నువ్వు ఒక్కోసారి ఒక్కోలా ఉంటావు. నాకు ఏమీ అర్థం కాదు. ఇప్పటి వరకు నా జీవితం ఏంటి అని నాకే అర్థం కాలేదు. ఇక పని చెయ్యి. మరి బాస్ వస్తే ఏంటి ముచ్చట్లు పెట్టుకున్నారు అని మనల్నే అరుస్తాడు. శ్రీవల్లి భాను మాట్లాడుతుండగా అమ్మా టీ తీసుకోండి అని ఒక వ్యక్తి టీ కప్ ముందర పెడతాడు. శ్రీవల్లి మాటల్లో అతని మొహం చూడదు. ఇంతలో అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి అరవింద్ ఆఫీస్కి వస్తుంటాడు, కానీ శ్రీవల్లి పట్టించుకోదు. లాయర్ జానకి నుండి శ్రీవల్లికి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లి, ఒకసారి ఇంటికి రావా, నీతో మాట్లాడాలి అని జానకి గారు చెప్పడంతో ఆఫీస్ అయిపోగానే సాయంత్రం వస్తాను మేడం అని ఫోన్ పెట్టేస్తుంది శ్రీవల్లి. చెప్పినట్టే మనుకి ఫోన్ చేసి రావడానికి లేట్ అవుతుంది అని చెప్పి లాయర్ ఇంటికి బయలుదేరుతుంది శ్రీవల్లి. ఆటో దిగి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది శ్రీవల్లి. రాములు వచ్చి తలుపు తీసి లోపలికి రండి అమ్మా అంటుంది. జానకి అమ్మగారు ఆఫీస్ గదిలో ఉన్నారు, మిమ్మల్ని అక్కడికే రమ్మన్నారు అని గదిని చూపిస్తుంది. తలుపు తడుతుంది శ్రీవల్లి. లోపలికి రా శ్రీవల్లి అంటారు జానకి గారు. నమస్తే మేడం, రమ్మన్నారు. ముందు కూర్చో శ్రీవల్లి. చూడు శ్రీవల్లి, రేపు మన పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. రావణ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం. ఇప్పుడు సమస్య మొదలవుతుంది. మనం పోరాడుతుంది ఎవరితో తెలుసా? ఎన్నో అరాచకాలు హత్యలు చేసి ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి తిరిగి తప్పించుకున్నటువంటి మహేంద్రవర్మ, ఒకప్పుడు పచ్చిగుండా, ఇప్పుడు మినిస్టర్. తన కొడుకులను కాపాడుకోవడానికి ఏమైనా చేయగల సమర్థుడు. మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ప్రాణం మీద ఆశ లేదు, బతకాలి అని అసలే లేదు మేడం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా నువ్వు జాగ్రత్తగా ఉండు శ్రీవల్లి. అలాగే మేడం అన్నీ. ఇక నేను బయలుదేరతాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు అని జానకి గారు అంటారు. అక్కడి నుండి శ్రీవల్లి బయటికి రాగానే అరవింద్ జానకి దగ్గరికి వెళ్తాడు. అమ్మ, ఏంటి ఏదో విచారంగా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లంనా అని జానకి గారిని అరవింద్ అడుగుతాడు. అలాంటిది ఏమీ లేదు అరవింద్, ఒక కేసు ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నా అంతే. సరే అమ్మా, నాకు బాగా తలనొప్పిగా ఉంది, కొద్దిగా టీ ఇస్తావా? అయ్యో మర్చిపోయాను, ఇంతకీ నువ్వు వచ్చి ఎంతసేపు అయింది అరవింద్? ఇప్పుడే అమ్మా. ముందు ఫ్రెష్ అయ్యిరా, నీకు టీ నేను చేసి పెడతా అని జానకి గారు వంటగదిలోకి వెళ్ళిపోతారు. గదిలో తన చిన్ననాటి ఫోటో చూసి నవ్వుతూ, శ్రీ, నువ్వు ఇప్పుడు ఫోటో చూసుంటే కానీ నేను ఎవరో అనేది నీకు తెలిసేది, కానీ నువ్వు చూడలేదు. నేను ఎవరు అని నీకు నేనుగా చెప్పను, నువ్వే తెలుసుకోవాలి. నువ్వు ఎంత బాధపడుతున్నావో అంతే నేను బాధపడుతున్నా. నీ జీవితం నాశనం కావడానికి కారణం వాడిని నేను ఊరికి వదిలిపెట్టను. కోపంతో రగిలిపోతున్నాడు అరవింద్. శ్రీవల్లి ఇంటికి వెళ్ళిపోగానే సీతగారికి ఫోన్ చేసి మాట్లాడి భోజనం చేసి పడుకుండిపోతుంది.
మార్నింగ్ తొందరగా లేచి తయారయ్యి జానకి గారితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది శ్రీవల్లి. స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి ఎస్ఐని కలుస్తారు. జానకి గారు రావణ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అని అంటారు. ఏ రావణ్ అని ఎస్ఐ అంటాడు. మినిస్టర్ కొడుకు రావణ్ అని జానకి గారు చెప్పగానే ఎస్ఐ శరీరంలో వణుకు పుడుతుంది. అది ముందే గ్రహించిన జానకి గారు అలానే చూస్తూ ఉన్నారు. మేడం, మీరు ఏమీ అనుకోను అంటే నాది ఒక చిన్న సలహా. పర్లేదు చెప్పండి అని జానకి గారు అంటారు. మీరు ఈ కేసుని విరమించుకోవడమే మంచిది. ఆ దుర్మార్గులతో పెట్టుకోవడం అంత మంచిది కాదమ్మా. వాడి అరాచకాలకు ఎంతోమంది బలైపోయారు. ఇంకా ఏ ఆడపిల్ల వాడికి బలి కాకూడదు అని ఈ పోరాటం. మీరు చెప్పింది నిజమే, కానీ మీరు ఏమీ భయపడకండి ఎస్ఐ గారు. ఇంకా వాడి ఆటలు సాగవు. మీరు కంప్లైంట్ తీసుకోండి. అలాగే మేడం అని కంప్లైంట్ తీసుకుంటాడు. పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. పెద్ద భవనం చుట్టుపక్కల సెక్యూరిటీ అమర్చబడి ఉంది. ఆరు బయట చాలామంది కూర్చుని దేని గురించో మాట్లాడుకుంటున్నారు. అక్కడ తెల్ల చొక్కా వేసుకుని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతున్నాడు ఒక మనిషి. బహుశా అతనే మహేంద్రవర్మ కావచ్చు. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. ముందుగా సెల్యూట్ చేస్తారు. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? ఏంటి సంగతి అని మహేంద్రవర్మ అడుగుతాడు. రావణ్ అంటే ఎవరు సార్ అని ఎస్ఐ అడుగుతాడు. నా పెద్ద కొడుకు. ఎందుకు అలా అడిగారు? అతన్ని మేము అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నపళంగా లేచి నిలబడతారు. ఏంటి ఎస్ఐ నువ్వు మాట్లాడేది? ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇక మేము చేసేది ఏమీ లేదు, అరెస్ట్ చేయడం తప్ప. ఇద్దరూ లోపలికి వెళ్ళి రావణ్ణి బయటికి పీల్చుకుని వచ్చారు. మీరు ఒక అమ్మాయిని బలవంతం చేసి మానభంగం చేశారు అని మీపై కంప్లైంట్ ఇచ్చారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అని ఎస్ఐ అంటాడు. నేనెవరో తెలుసా? ఎస్ఐ, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయడానికి నా ఇంటికి వస్తావు? నీకు ఎవరు ఇచ్చారు కంప్లైంట్? శ్రీవల్లి అనే అమ్మాయి. నువ్వు చెప్పేది ఏమన్నా ఉంటే కోర్టులో చెప్పుకో, ముందు జైలుకి పద. ఎస్ఐ అని రావణ్ గట్టిగా అరుస్తాడు. మీ అరుపులకి భయపడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. పద పద, కానిస్టేబుల్స్ తీసుకురండి అని ఎస్ఐ వెళ్ళిపోతాడు. రావణ్, ఇప్పుడు నువ్వు ఎస్ఐతో పాటు స్టేషన్కి వెళ్ళు. ఏం చెయ్యాలో నేను చూసుకుంటా. అది కాదు నాన్న. నోరుమొయ్యి. నువ్వు చేసిన పనికి మాలిన పనికి నా పరువు మొత్తం రోడ్డు మీద పెట్టావు. ఇప్పుడు ప్రెస్ న్యూస్ ఛానల్స్ ఎంతగా రాద్ధాంతం చేస్తారో తెలుసా? నువ్వు ఏమీ మాట్లాడకుండా ఎస్ఐతో పాటు వెళ్ళు. అలాగే నాన్న అంటూ స్టేషన్కి వెళ్తాడు రావణ్. చంద్రం, మినిస్టర్ పిఏ అని గట్టిగా మహేంద్రవర్మ అరవగానే సర్ అంటూ వస్తాడు చంద్రం. బాబు మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, తన పేరు, ఊరు, కుటుంబ విషయాలు అన్నీ 10 నిమిషాల్లో నా ముందుండాలి అని చెప్తాడు మహేంద్రవర్మ. అలాగే సార్, మీరు చెప్పినట్టు అన్ని విషయాలు 10 నిమిషాల్లో మీ ముందుంటాయి. ఆ పని చూడు అంటూ మహేంద్రవర్మ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఈయన ఒకడు అన్నిటికీ ఊరికే అరుస్తుంటాడు. ఈ రాజకీయ నాయకులంతా అంతేనేమో, ఒకరి మీద పడి అరుస్తూనే ఉంటారు కాబోలు. రే ఇటు రండిరా అంటూ రౌడీలను పిలుస్తాడు చంద్రం. చెప్పండి అయ్యా అని అతని ముందు నిలబడతారు. వాళ్లతో ఏదో చెప్పి పంపించేస్తాడు. పోలీస్ స్టేషన్ నుండి వచ్చేసరికి లేట్ కావడంతో ఆటో దిగి తొందరగా లిఫ్ట్ దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది శ్రీవల్లి. ఇంతలో లిఫ్ట్ క్లోజ్ అవుతుండగా ఆగండి ఆగండి అంటూ లోపలికి దూరడంతో లోపల ఉన్న వ్యక్తి మీద వెళ్ళి పడుతుంది. సారీ సార్ అంటూ తల ఎత్తి చూడగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది. చూసుకోలేదు అని నసుకుతుంది శ్రీవల్లి. టైం ఎంత అయింది అని అంటాడు. సార్, మీ చేతికి వాచ్ ఉంది కదా, చూసుకోవచ్చు కదా. అబ్బా, మాకు తెలియదు. ఆఫీస్కి టైంకి రావాలని తెలీదా? ఏదో పని ఉంది అని వెళ్ళాను అంతే, దానికే ఇలా అరుస్తారా? పర్మిషన్ తీసుకున్నావా? లేదు సార్ అని తల ఊపుతుంది. ఇంతలో లిఫ్ట్ ఆగిపోవడంతో బయటికి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. అరవింద్ కూడా వెళ్ళిపోతాడు. లిఫ్ట్ నుంచి బయటికి వచ్చిన శ్రీవల్లి నేరుగా వెళ్ళి తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటుంది. ఇంతలో అక్కడికి మేనేజర్ వచ్చి శ్రీవల్లిని, అరవింద్ గారు నువ్వు పర్మిషన్ లేకుండా ఆఫీస్కి లేట్గా వచ్చావని నీకు పనిష్మెంట్గా ఈరోజు సాయంత్రం ఇంకో 2 గంటల పాటు వర్క్ చేయమన్నారు. సార్, ఇది చాలా అన్యాయం. కేవలం 1 గంట లేట్గా వచ్చాను అని నైట్ వరకు వర్క్ చేయడం ఏంటి?
సార్ ఆర్డర్ వేశారు, మనం ఏమీ చేయలేము అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మేనేజర్. ఈరోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమో, ఈ మహానుభావుని చేతిలో ఇలా బుక్ అయ్యాను. ఓరి దేవుడా, ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని భాను అడుగుతుంది. మార్నింగ్ లేట్గా వచ్చాను అని ఈవినింగ్ మరో 2 గంటలు వర్క్ చేయమన్నారు భాను. ఆఫీస్లో అందరూ అనుకుంటున్నారు శ్రీవల్లి కొత్తగా వచ్చిన బాస్ ముందున్న బాస్లా కాదంట. నీకు ముందునే నోటితోలు ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా ఉండు శ్రీవల్లి. ఈ మగజాతే అంతా అంతేనా? ఎప్పుడూ ఆడవాళ్ల మీద పడిచేస్తారు, అందుకే నాకు మగవాళ్ళంటే పట్టదు అని అంటుంది శ్రీవల్లి. ఎప్పుడు వచ్చాడో నిలబడి వింటున్నాడు అరవింద్. భాను చూసి లేచి నిలబడింది. తల తిప్పి శ్రీవల్లి చూడగానే ఎదురుగా అరవింద్ ఉన్నాడు. శ్రీవల్లిని ఒక చూపు చూసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అరవింద్. అయిపోయింది, ఈరోజు నా జాబ్కి ఇంకా చరమగీతం పాడాల్సిందే. అయినా నీకు నోటిదోల ఎక్కువ కదా, ఊరికే ఉండలేవా శ్రీవల్లి అంటూ తనలో తానే చెప్పుకుంటూ బాధపడుతుంది శ్రీవల్లి. అవును భాను, బాస్ చూసిన చూపుకి అర్థం ఏమిటంటావు అని అడుగుతుంది. నీకు మూడింది అని అర్థం, అంతేనంటావా? శ్రీవల్లి మళ్ళీ సార్ రావచ్చు, ముందు వర్క్ చెయ్యి, మరి చూద్దాం అంటుంది భాను. సాయంత్రం 6 గంటలైంది. ఆఫీస్లో అందరూ వెళ్ళిపోతున్నారు. భాను శ్రీవల్లి దగ్గరికి వచ్చి నేను వెళ్తున్నాను శ్రీవల్లి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అరవింద్ తన క్యాబిన్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు. సమయం 7 అయింది. శ్రీవల్లి మేనేజర్ని పిలిచి మీరు చెప్పిన 2 గంటలు అయిపోయింది, ఇక నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అడుగుతుంది. సరే శ్రీవల్లి, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని మేనేజర్ చెప్పడంతో బ్యాగ్ తీసుకుని ఆఫీస్ నుండి బయటికి వెళ్తుంది శ్రీవల్లి. ఆటోలో ఇంటికి వెళ్తుంది శ్రీవల్లి. ఇంటికి దగ్గరలో ఆటో చెడిపోతుంది. ఆటో అతను ఆటో చెడిపోయింది మేడం, మీరు వేరే ఆటోలో ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడంతో శ్రీవల్లి ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుంది. తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. తనకి కొద్ది దూరంలో ఒక కారు ఆగి ఉంది. ఎందుకో తెలియదు, తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చుట్టూ చీకటి జనసమూహం అంతగా కనిపించడం లేదు. అప్పుడు మొదలైంది తనకు భయం. కొద్ది దూరం నడిచింది. కారు కూడా ముందుకు వస్తుంది. నిలబడి వెనకకు తిరిగి చూసింది. కారు ఉంది. ఏదో తేడాగా ఉందే అనుకుంటూ తొందరగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇల్లు రావడంతో అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుని వదిలి ఇంటిలోకి వెళ్ళిపోయింది. కారులో అరవింద్ నవ్వుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటిలోకి వెళ్ళగానే శ్రీవల్లిని మను ఏంటే ఇంత ఆలస్యమైంది, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడుగుతుంది. శ్రీవల్లి జరిగిందంతా చెబుతుంది. మను గట్టిగా నవ్వుతుంది. ఎందుకు అంతలా నవ్వుతున్నావు? లేకపోతే ఏంటి, ఇలా తిక్కగా సమాధానం చెప్తారా ఎవరన్నా? ఏమోనే, నాకు ఈ మగవాళ్ళని చూస్తే చిరాకు, అందుకే అలా. చూడు శ్రీ, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, అలా అని మంచివాళ్ళు కాదు. అందరూ అంతేలే అని అనుకుంటే ఎలా చెప్పు? అవును, నాకు ఒక విషయం అర్థం కాలేదు. నువ్వు మీ బాస్ని అన్ని మాటలు అన్నా నిన్ను ఏమీ అనకుండా ఎందుకు వెళ్ళిపోయాడంటావు? ఏమో, ఆ విషయం మా బాస్ని వెళ్ళి అడుగు. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, ముందు నువ్వు భోజనం చేద్దాంరా అని భోజనం చేయడానికి వెళ్తారు మను శ్రీవల్లి. మహేంద్రవర్మ ఒంటరిగా నిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు. సార్ అంటూ పిలవగానే వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ అమ్మాయి గురించి వివరాలు అన్నీ సేకరించాను సార్. తనది ఈ ఊరు కాదు. మన రెండో అబ్బాయిని ఒక చిన్నపిల్ల విషయంలో చెప్పుతో కొట్టింది అంట సార్. తనకి బుద్ధి చెప్పాలని రావణబాబు తనని మానభంగం చేశాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు తనకి న్యాయం కావాలని మన రావణబాబుపై కంప్లైంట్ ఇచ్చింది. తను వాళ్ళ ఫ్రెండ్ ఇంటిలో ఉంటుంది. ఇది తన ఫోటో అని మహేంద్రవర్మకి శ్రీవల్లి ఫోటో చూపిస్తాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు చంద్రం. రేపొద్దున కల్లా బాబు మన ఇంట్లో ఉండాలి. అందరినీ లక్షలు కోట్లు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చి కొనేయి. బాబు ఇంటికి రావాలి, కానీ ఆ అమ్మాయిని మాత్రం వదలొద్దు. తనని కూడా వాళ్ళ నాన్న దగ్గరికే పంపించేయి. అలాగే సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్రం. మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు చంద్రం. రావణ్ణి వదిలిపెట్టమని అడుగుతాడు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఇక వదిలిపెట్టేది లేదు. ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకోమని చెప్తాడు ఎస్ఐ. మినిస్టర్ తలుచుకుంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఊహించుకో ఎస్ఐ గారు అంటాడు చంద్రం. ఏంటి బెదిరిస్తున్నారా? పోనీ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి ఎస్ఐ గారు. మీ మినిస్టర్ దగ్గర
పడుంటారే కుక్కలు, వాళ్ళకి డబ్బు ఆశ చూపించు, నాకు కాదు. చూడండి ఎస్ఐ గారు, మీరు ప్రాణంతో ఉండాలి అనుకుంటే రావణ్ బాబును వదిలేయండి. లేకుంటే ఏం చేస్తారు? అతన్ని కూడా చంపేస్తారా? అనడంతో వెనక్కి తిరిగి చూస్తారు. ఎదురుగా లాయర్ జానకి గారు ఉంటారు. ఏంటి పిఏ గారు, ఎస్ఐ గారితో ఏదో అంటున్నారు? మీరు ఏమి చేసినా రావణ్ బయటికి రాడు. రేపు కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు. వాడికి తగిన శిక్ష పడి తీరుతుంది. రేపు కోర్టులో తెలుసుకుందాం అని పిఏ చంద్రం వెళ్ళిపోతాడు. ఎస్ఐ గారు, చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పి ఉండకపోతే నాకు తెలిసేది కాదు. నాదేముంది మేడం, అమ్మాయికి న్యాయం చేయాలని చూస్తున్నారు. నా వృత్తిని నేను చేశాను. ఆ మహేంద్రవరం లాంటి వాళ్ళ ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయి. ఇక వాడి పాపం పండే రోజులు వచ్చాయి. మీలాంటి నిజాయితీపరులు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండబట్టే ఇంకా న్యాయం 4 పాదాల మీద నడుస్తుంది. సరే ఎస్ఐ గారు, రేపు కోర్టులో కలుద్దాం అని జానకి గారు వెళ్ళిపోతారు. బయట కారులో అరవింద్ ఎదురు చూస్తుంటాడు. నేరుగా జానకి గారు శ్రీవల్లిని కలవడానికి అని తన ఉండే రూమ్కి వెళ్తుంది. అరవింద్ని కూడా లోపలికి రమ్మని పిలుస్తుంది. కానీ అరవింద్ రాడు, కారులోనే ఉన్నాడు. జానకి గారి కాలింగ్ బెల్ కొట్టడంతో వెళ్ళి తలుపులు తీస్తుంది శ్రీవల్లి. మేడం మీరా, లోపలికి రండి అని పిలుస్తుంది. జానకి గారు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. మను టీ తీసుకుని వస్తుంది. జానకి గారు టీ తాగుతూ, నీతో కేసు గురించి మాట్లాడాలని వచ్చాను శ్రీవల్లి అని అంటారు. మినిస్టర్ కొడుకు మీద కేసు వేసింది శ్రీవల్లి. శ్రీవల్లికి న్యాయం జరుగుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.